స్వప్న, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ సిరిగాపూర్ సర్పంచ్ని. అయితే ఇప్పటి వరకు మా సోదర సర్పంచులు చెప్పినటువంటి విధంగా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయంటే, సర్పంచులు ఊర్లో అభివృద్ధిని వదిలేసి గ్రామాల మీద ధర్నాలు రాస్తారోకోలు చేసుకునే స్థితికి సర్పంచులను తీసుకొచ్చారు ఈరోజు. మరి ఎంత గొప్పగా చెప్పిన మన సీఎం గారు మన జాతీయ స్థాయిలో గ్రామాలకు అవార్డులు వచ్చినాయి. ఆ అవార్డులు వచ్చినాయని గొప్పగా చెప్పుకునే సీఎం గారు మరి సర్పంచుల పరిస్థితిని మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు, ఆత్మగౌరవాన్ని కూడా పోగొట్టుకొని ఈరోజు దీనస్థితిలో సర్పంచులను నిలబెట్టారు. మరి ఇట్లాంటి పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, మన సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సర్పంచుల పరిస్థితిని అర్థం చేసుకొని మాకు ఈ పర్సనల్ ఇన్ఛార్జ్ ఏదైతే ఉందో అది మాకు పర్సనల్ ఇన్ఛార్జీలుగా నియమిస్తూ సర్పంచులకు న్యాయం చేస్తారని మా సర్పంచుల తరపు నుంచి మరొకసారి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర సర్పంచుల వ్యవస్థాపక అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో సర్పంచుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. నేను నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన నా పేరు తిరుకోవల వినోద్ కుమార్, నేను సోన్ సర్పంచ్ను. మేము గత 5 సంవత్సరాలుగా ఎంతో పని చేశాము. మా పని వల్ల రాష్ట్రానికి కానీ గ్రామాలకు కానీ ఎన్నో అవార్డులు వచ్చినాయి. దేశవ్యాప్తంగా 19 అవార్డులు వచ్చినాయి. కానీ అది పని చేసింది ఎవరు అంటే సర్పంచ్ పని చేసేట్లనే ఈ అవార్డులు వచ్చినాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా మెడ మీద కలెక్టర్లను కత్తిలాగా ఉపయోగించి మాతోని మెడలు వంచి పని చేయించిండ్రు. అలాగే మాకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, అలాగే మాకు 18 నెలల నుంచి రానటువంటి ఎస్ఎఫ్సి నిధులు విడుదల చేయాలని, అలాగే సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ను తీసేయాలని, మాకు ఎన్నికలు జరిగేంత వరకు పర్సనల్ ఇన్ఛార్జీలుగా కొనసాగించవలసిందిగా మేము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జై తెలంగాణ. గత ప్రభుత్వం కేసీఆర్ గారు గత ప్రభుత్వం సర్పంచులు చాలా అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సర్పంచుల సంఘం రాష్ట్ర ఆధ్వర్యంలో మనకి సమావేశం ఏర్పడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తాం, మాకు ఆశాభంగా వ్యక్తం చేశారని చెప్పి ఆశిస్తూ జై తెలంగాణ. గత ప్రభుత్వం కేసీఆర్ గారు గత ప్రభుత్వం సర్పంచులు చాలా అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సర్పంచుల సంఘం రాష్ట్ర ఆధ్వర్యంలో మనకి సమావేశం ఏర్పడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తాం, మాకు ఆశాభంగా వ్యక్తం చేశారని చెప్పి ఆశిస్తూ జై తెలంగాణ.